వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. మధ్యప్రాచ్యంలో ఎలాంటి రకాలైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయో మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీడియా త్రూ వింటూనే ఉన్నాము. ఈవెన్ ట్రంప్ కూడా ఎక్స్ వేదికగా చాలా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు నేను గెలిచాను అంటారు. మరుక్షణం అసలు అసలు యుద్ధమే అవసరం లేదు అని అంటారు. ఇలా రకరకాల వింత పోగడలకు పోతున్నా ఉన్నారు ఆయన ప్రవర్తన విషయాల్లో. అసలు అసలు అక్కడ ఇంతకీ అసలేం జరుగుతుంది? ఇరాన్‌కి, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 యుద్ధం చేసుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది? దానివల్ల మనం భారతీయులం కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు ఇంకా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి? ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ శ్రీహర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో, ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధానికి సంబంధించి రోజుకొక విషయం వినాల్సొస్తుంది. ఒక్కొక్కసారేమో ఫ్యూయల్ రేట్స్ ఇంకా హై అవుతున్నాయి. ఇంకా నిత్యావసరాల వస్తువులు కూడా ఇంకా హై అయ్యేటువంటి అవకాశాలున్నాయి ప్రైజెస్. ఇలా రకరకాలు. అసలు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఇంకొకటేంటంటే అప్డేట్స్ అక్కడి నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి షిప్స్ రావాలంటే ఇరాన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది అని గాని, మళ్ళీ అమెరికా నుంచి ఇంకొక అప్డేట్. మళ్ళీ అక్కడున్నటువంటి మిలిటరీ పర్సన్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడి నుంచి బయటకొచ్చేసారు అని. ఈవెన్ ఇప్పుడు ఇరాన్‌లో అయితే అలీ లరిజానీ ఫ్యూనరల్ ఉంది అని. ఇలా అంటే ఏది నిజం? ఏది అబద్ధం? అసలు ఏది నమ్మాలనేది అర్థం కాకుండా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిజంగానే ఇప్పుడు వరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫోర్సెస్‌కి సంబంధించి, డిఫెన్స్‌కి సంబంధించి అలీ లరిజానీ ఆయన ఫ్యూనరల్ ఉంది అని చెప్పేసని ఇరాన్ డిక్లేర్ చేయడం జరిగింది. ఇది నిజమే అంటారా? అసలు ఎంత వరకు వాస్తవం? అంటే మామూలుగా ప్రస్తుతం ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి అండి, మనకి 2 నరేటివ్స్ బాగా వినిపిస్తున్నాయి. హ్మ్. ఒకటి ఇరాన్ చాలా గట్టిగా నిలబడిందని, రెండోది అమెరికా ఓడిందని. అమెరికా ఓడిందని, లేకపోతే అమెరికా బలహీనపడిందని, అమెరికా అనుకున్నది సాధించలేదు అని. హ్మ్. సో, ఇలాంటిది అంటే అమెరికాని కొంచెం తక్కువ చేయడం, అమెరికాకి వ్యతిరేకంగా ఉండే నరేటివ్ బాగా దీంట్లో మనం వింటూ వస్తున్నాం. ముఖ్యంగా వెస్టర్న్ మీడియా, అందులోనూ మరీ ముఖ్యంగా యూఎస్ మీడియా నుంచే ఈ వార్తలన్నీ వస్తూ వచ్చాయి. హ్మ్. దీంట్లో ఒకింత నిజం లేకపోలేదు. మొత్తం నిజం కాదు. ఓకే. ఎందుకంటే యూఎస్‌కి ఏంటి అంటే రెజిమ్ చేంజ్ ప్రస్తుతం వాళ్ళ లక్ష్యం ఏంటంటే అక్కడున్న రెజిమ్ వీళ్ళతోని బావుండాలి. ఓకే. అంటే బేసికల్లీ ఇది ఇజ్రాయెల్‌కి, యూఎస్‌కి కలిపి చేసిన జాయింట్ ఆపరేషన్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇద్దరి లక్ష్యాలు వేరు. ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటి అంటే రెజిమ్ చేంజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏదైతే ఒక రాడికల్ ఇస్లామిక్ వాళ్ళున్నారో వాళ్ళు హ్మ్. ఉండకూడదని. హ్మ్. ఎందుకు? వీళ్ళేమంటారు అసలు ఇజ్రాయెల్ అనే దేశమే ఉండకూడదంటారు. సో, వాళ్ళ అస్తిత్వానికే ప్రమాదం కాబట్టి ఇజ్రాయెల్ కూడా వీళ్ళు ఉండకూడదనేది ఇజ్రాయెల్ లక్ష్యం. అందుకనే వాళ్ళు ఈ ఆపరేషన్ చేశారు. హ్మ్. కానీ యూఎస్ లక్ష్యం ఏంటి అంటే, ఇరాన్‌లో ఏదైతే ఆయిల్ ఉందో, ఆ ఆయిల్ నాకు కావాలి. ఆ ఆయిల్ చైనాకి వెళ్ళకూడదు. హ్మ్. సో, ఇజ్రాయెల్‌దేంటంటే వార్ ఫర్ ఎగ్జిస్టెన్స్. యూఎస్‌దేంటి అంటే జియోపాలిటిక్స్. సో, కాకపోతే ఇద్దరివి ఇంటెన్షన్స్ వేరైనా ప్లేస్ అంటే వాళ్ళిద్దరిది లక్ష్యం ఒక దేశం. ఆ! అందుకని ఇద్దరు కలిపి జాయింట్ ఆపరేషన్ చేశారు. దీంట్లో ఖమినేని ఎలిమినేట్ చేశారు. అంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే. కానీ దాని తర్వాత నుంచి ఇరాన్ రిటాలియేషన్ ఏదైతే ఉందో, అది నిజంగానే ఎవ్వరు మరి ఊహించలేదు అంటే గనక ఒక రకంగా నిన్న ట్రంప్ కూడా అన్నారు. నేను హ్మ్. ఊహించలేదు ఇలా చేస్తారని. కానీ అది నిజంగా నమ్మదగ్గదేనా అంటే అది కొంచెం సందేహాలొస్తున్నాయి. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే గనక 12 డే వార్ జరిగింది. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య. హ్మ్. దాని తర్వాత నుంచి ఇరాన్ బహిరంగంగా చెప్తూనే ఉంది. ఏ దేశాలు మా మీద దాడికి వస్తాయో, యూఎస్‌కి సహకరిస్తాయో, హ్మ్. ఆ ప్రతి ఒక్క దేశాన్ని మేము లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ బహిరంగంగా ఎన్నో సార్లు చెప్పింది. సో, అంత చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎలాగా మేము షాక్ అయ్యాము అని చెప్పి ట్రంప్ అంటున్నారు అనేది మేబీ వాళ్ళు డౌన్ ప్లే చేస్తున్నారా? హ్మ్. వాళ్ళది వేరే స్ట్రాటజీ ఉందో మరి మనకి తెలీదు. ఓకే. అయితే ఒక రకంగా ఇరాన్ గట్టిగా నిలబడింది అనేది అందరూ ఒప్పుకోవాలి. హ్మ్. హ్మ్. కానీ దీని అర్థం ఇరాన్ గెలుస్తోంది, యూఎస్ ఓడుతోందా అంటే ఒక డేటా 3 ఉదాహరణలు కొంచెం మనకి వేరే పిక్చర్ ఇస్తున్నాయి. ఓకే. మామూలుగా ఇప్పుడు ఇరాన్ బాగా లక్ష్యంగా చేసుకున్నది వెస్ట్ ఏషియాలోని గల్ఫ్ నేషన్స్. అవును. ఖతార్ కానివ్వండి, సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, బహ్రెయిన్ ఇలాంటి దేశాలు. హ్మ్. వీళ్ళ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చిన డేటా చూసుకున్నట్టయితే
సుమారుగా ఫెబ్ 20థ్ నుంచి దాడులు మొదలయ్యాయి. ఫెబ్ 20థ్ మార్చ్ 1 నుంచి. అప్పటి నుంచి మార్చ్ 14థ్ అంటే సుమారు 2 వారాల డేటా ఈ హ్మ్. వెస్ట్ ఏషియా మొత్తాన్ని గనక మనం కంబైన్ చేసి యూఏఈ ఇరాన్ చేసిన దాడి చూసుకున్నట్టయితే డ్రోన్స్ అండ్ మిసైల్స్ అవును. మొదట్లో సుమారు 560 డ్రోన్స్ వేసిన ఇరాన్ ఇప్పుడది 80కి తగ్గింది. హ్మ్. మార్చ్ 14థ్‌కొచ్చేసరికి. హ్మ్. మొదట్లో అంటే ఫెబ్ 20థ్ మార్చ్ 1లో సుమారు 215 మిసైల్స్ లాంచ్ చేసిన ఇరాన్ ఇప్పుడు కేవలం 20కి దిగింది. సో, దీన్ని బట్టి ఇరాన్‌ది ఏదైతే స్టాక్ ఉందో అంటే మిసైల్స్ కానివ్వండి, డ్రోన్స్ అవి క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హ్మ్. మేబీ ఇరాన్ అంటోంది మా దగ్గర మేమింకా బెస్ట్ తీయలేదు. మా దగ్గర ఇంకా ఉన్నాయని. నిజం అవ్వచ్చు, లేకపోతే మైండ్ గేమ్ అవ్వచ్చు. కానీ డేటా ఏం చెప్తుందంటే వాళ్ళ దాడి తీవ్రత ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తోంది. హ్మ్. హ్మ్. ఎట్ ది సేమ్ టైమ్ సో, మరి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మనం చెప్పాలి ఇంకొన్ని రోజులు వెళ్తూ ఉంటే. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ యూఎస్‌ది ఇంకొక ఉదాహరణ అన్నా. యూఎస్ హ్మ్. ఓడుతోంది అనడానికి. హ్మ్. హ్మ్. మనం మనం చరిత్ర చూసుకున్నట్టయితే 3 ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అంత తొందరగా ఇందులో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారు? అనేది మనం అప్పుడే నిర్ధారణకి రాకుండా ఉంటే మంచిదనేది చెప్తోంది. అవును. అందులో మొదటిదేంటంటే వరల్డ్ వార్ 2 మనకి తెలిసిందే నాజీ జర్మనీ సోవియట్‌ని ఆక్రమించుకోవడానికి వెళ్ళింది. మనం చూసుకున్నట్టయితే మ్యాప్‌లో జర్మనీ ఎక్కడుందండి? మాస్కో ఎక్కడుంది? అంటే చాలా దూరం. అవును. కానీ మాస్కోకి కేవలం 20 కిలోమీటర్ల దూరం వరకు వచ్చేసారు. హ్మ్. అప్పుడు సోవియట్‌ని పాలిస్తున్న జోసెఫ్ స్టాలిన్ నేను ఇంకా లీడర్‌గా ఉండను దిగిపోతానని అన్నారు. హ్మ్. అంటే ఆయన ఇన్నర్ సర్కిల్ వాళ్ళు ఆయన్ని మోటివేట్ చేయడంతో ఆయన బయటకొచ్చి స్పీచ్ ఇవ్వడంతోని జనాలు కూడా యుద్ధంలోకి దిగారు. హ్మ్. కేవలం సోవియట్ ఆర్మీకే కాకుండా. బట్ వాళ్ళకంత ఈజీగా రాలేదు. 6 మంత్స్ పట్టింది వాళ్ళకి నాజీలని ఓడించడానికి. హ్మ్. 6 మంత్స్. దాని తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ మనకి తెలిసిందే. నాజీస్ ఓడారు. సోవియట్ గెలిచింది. వరల్డ్ వార్ 2 ఎలా అయిందో. ఇంకా మన దేశంలోనే చూసుకున్నట్టయితే కార్గిల్ వార్ కూడా మనకంత ఈజీగా మనం మళ్ళీ కార్గిల్‌ని మనం తిరిగి మనం ఆక్యుపై చేసుకోలేకపోయాం. హ్మ్. ఎంతోమంది సైనికుల బలిదానం. మన ఫైటర్ జెట్స్ ఆపరేషన్ సఫీద్ సాగర్‌లో కూడా మన ఫైటర్ జెట్స్‌ని మనం కోల్పోయాం. ఎంతో బలిదానం, ఎంతో తీవ్రంగా మనం ప్రయత్నించిన తర్వాత మనకొచ్చింది. ఇటీవల మనం చూసుకున్నట్టయితే 4 ఏళ్ల క్రితం మొదలైన రష్యా, యుక్రెయిన్ వార్‌లో కూడా చాలామంది రకరకాల విశ్లేషణలు చేశారు. హ్మ్. ఈ వార్ మొదలయ్యే ముందు. హ్మ్. హ్మ్. రష్యాకున్న బలంతో చూసుకుంటే 10 రోజుల్లో అయిపోతుంది. 15 రోజుల్లో అయిపోతుందని. కానీ దానికి క్వైట్ అపోజిట్‌గా రష్యాకి స్టార్టింగే సివియర్ సెట్‌బ్యాక్స్ వచ్చాయి. వాళ్ళ హ్మ్. ట్యాంక్స్ కోల్పోతూ వచ్చారు. సైనికుల్ని కోల్పోతూ వచ్చారు. అవును. తర్వాత వాళ్ళ ఎకానమీకి బ్యాక్ బోన్ అయిన ఆయిల్ రిఫైనరీస్ మీద దాడులు జరిగాయి. హ్మ్. వాళ్ళ మిలిటరీ ఇన్‌స్టాలేషన్స్, మిలిటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మీద దాడులు జరిగాయి. ఒక పాయింట్‌లో వాళ్ళు వాళ్ళ భూభాగాన్ని కూడా కోల్పోయారు. హ్మ్. కానీ ఓపికగా ఉన్నారు. సమయానికి తగ్గట్టు స్ట్రాటజీస్ మార్చుకోవడంతోని ప్రస్తుతం 20% ఆఫ్ యుక్రెయిన్‌ని ఆక్యుపై చేసుకొని ఉంది రష్యా. హ్మ్. ఆఫ్టర్ 4 ఇయర్స్. సో, ఇంకా ఇది మొదలై 2 వీక్సే అయింది. అవును. సో, ఏంటంటే టూ ఎర్లీ టు కమ్ టు ఎ కన్క్లూజన్ ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు అని. సో, బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో చూసుకున్నట్టయితే మిలిటరీలీ యూఎస్ కొంచెం సెట్ బ్యాక్ వచ్చినా జియోపొలిటికల్లీ యూఎస్ ఏం చేస్తుందో మనకింకా తెలీదు. ఎందుకంటే వరల్డ్ వార్ 2 తర్వాత నుంచి ఇఫ్ నాట్ ఆల్ మెజారిటీ వార్స్ ఏవైతే యూఎస్ చేసిందో మిలిటరీలీ ఓడుతూ వచ్చింది. హ్మ్. కానీ జియోపొలిటికల్లీ దాని ఆబ్జెక్టివ్స్ అది అచీవ్ చేస్తూ వచ్చింది. ఉదాహరణకి ఇరాక్‌లోనే చూసుకున్నట్టయితే సద్దాం హుస్సేన్‌ని డీథ్రోన్ చేయాలనుకున్నారు. చేశారు. ఆ! అక్కడ ఆయిల్ ఫెసిలిటీస్ వాళ్ళకి వచ్చాయి. మిలిటరీలీ చాలామంది ఓడిందంటారు. కానీ ఐసిస్ క్రియేట్ చేసింది యూఎస్ఏ. ఐసిస్‌ని క్రియేట్ చేయగలిగారు. దాని ద్వారా వెస్ట్ ఏషియాలో సిరియాని వాళ్ళు దెబ్బ కొట్టగలిగారు. హ్మ్. సిరియాలో దెబ్బ కొట్టడంతో సిరియన్ రిజర్వ్స్ రావడమే కాకుండా ఇరాన్‌కి ఏదైతే ఒక యాక్సెస్ ఉందో లెబనాన్‌కెళ్ళడానికి ఆ యాక్సెస్ కట్ అయింది. హ్మ్. దానివల్ల ఇరాన్ ప్రభావం అక్కడ తగ్గింది. రష్యాకి కూడా వెస్ట్ ఏషియాలో ఇన్‌ఫ్లూయెన్స్ తగ్గింది. ఓకే. కేవలం వాళ్ళు క్రియేట్ చేసిన ఐసిస్ వల్ల. హ్మ్. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. యూఎస్ మిలిటరీలీ వీక్ అయిన సెట్ బ్యాక్స్ వచ్చినా జియోపొలిటికల్ అచీవ్ చేసినవి. మరి ఇప్పుడు కూడా వాళ్ళు అలాంటివి ఏమన్నా చేస్తారేమో తెలీదు. యూఎస్ కూడా దాని కార్డ్స్ అన్నీ ఓపెన్ చేయలేదు. కేవలం ట్రంప్ వ్యాఖ్యలతోనే అందరూ ఒక నిర్ధారణకొస్తున్నారు. హ్మ్. సో, రాకుండా ఉంటే మంచిది అనేది అంటే నా అభిప్రాయం. ట్రంప్ మాటలైతే ఎవరు నమ్మడానికి లేదు. ఎందుకంటే ఈరోజు ఒక మాటొస్తే రేపు మార్నింగ్ ఇంకొకటొస్తది. కరెక్ట్. రేపు సాయంత్రానికి ఇంకోటొస్తది. ఆయన మాటలు ఎవరు పట్టించుకోవట్లేదసలు. అవును. చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. ఇంతకుముందు ట్రంప్ తీసుకున్న యాక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఆయనకి అపోనెంట్‌గా ఉంటారో, ఏదైతే ఎదురు మాట్లాడతారో వాళ్ళెవరు బతికినట్టు మనం ఎక్కడా చూసింది లేదు. సో, మనం పాకిస్తాన్‌లో చూడొచ్చు.
హుసేన్ గాని, లాడెన్‌ది గాని సో, ఏ రకంగా చంపారో మిలిటరీ వెళ్లి మనందరం చూసాం. ఇప్పుడు కూడా ఖమీనీ విషయంలో కూడా అలాగే జరిగింది. ఈవెన్ ముస్తాబా విషయంలో కూడా అంతే జరిగింది. అందుకనే ముస్తాబా బయటికి రావట్లేదు. ముస్తాబా ఉన్నారు అనేటువంటి ఒక భ్రమని క్రియేట్ చేస్తున్నారు. ఓన్లీ మీడియా వాయిస్ త్రూ మాత్రమే ఖమీనీ ఏం చెప్పాలనుకుంటున్నారనేదే ఇరాన్ బయటికి చెప్తుంది. ఎందుకంటే ఖమేనీ లేరు అనేటువంటి విషయం బయటికి తెలిస్తే ఇంకొంచెం డౌన్ అవుతారు అనేటువంటిది ఒక వార్త బయట వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే బేసికల్లీ ఒక రకంగా దీనికి అగ్నికి ఆజ్యం పోస్తుంది ఇరానే అవ్వాలి. హుహు. ఎందుకంటే ఒకవేళ ఖమినే గనక బయటికొచ్చినట్టుంటే, ఈ వాదనలేవి ఇప్పుడు మనకి ప్రచారంలో ఉండేవి కాదు. హ్మ్. బయటికొచ్చిన, ఒక చిన్న బహిరంగంగా ఒక ప్రకటన చేసిన, ఒక లైవ్ అపియరెన్స్ ఇచ్చిన, ఇవేవి వచ్చుండేది కాదు. కానీ మనం ఇప్పటి వరకు ముజ్తబా ఖమినే నుంచి ఎటువంటి ఫోటో ఇక్కడ ఆయనున్నారు అని కూడా మనం చూడలే. అవును. ఇంకా వాళ్ళే ఒప్పుకున్నారు. యెస్ హి వాస్ ఇంజ్యూర్డ్ ఇన్ ది అటాక్ అని. ఇంకొంతమందంటారు రష్యాకి వెళ్లారు ట్రీట్‌మెంట్ కోసమని. అవును. సో, నిజానిజాలు మనకేవీ తెలీదు. సో, ఇది ఏమవుతోందంటే దీనివల్ల యూఎస్ మైండ్ గేమ్ ఎక్కువ ఆడుతోంది. యూఎస్ హ్మ్. కానివ్వండి, లేకపోతే ఇజ్రాయెల్ కానివ్వండి. ఈ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్న టైంలో నిజంగానే ఇరాన్‌కి ఒక సివియర్ సెట్‌బ్యాక్ ఏదొచ్చింది అంటే ఇద్దరు ఎలిమినేషన్. హ్మ్. నిన్ననే ఇజ్రాయెల్ ప్రకటించింది అండ్ ఇరాన్ కూడా ప్రకటించింది. దాని తర్వాత అలీ లరిజానీ అతను పోవడం, దాని తర్వాత బసీజ్‌ని లీడ్ చేసి అతను పోవడం. హ్మ్. బసీజ్‌న్ ఏంటి అంటే ఇరాన్ ఇంటర్నల్లీ పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది. ఐఆర్‌జీసీలో వన్ ఆఫ్ ద వింగ్ అది. అంటే లా అండ్ ఆర్డర్‌ని కాపాడడం. ఓకే. బేసికల్లీ మనం చూసుకున్నట్టయితే ఇరాన్‌లో ప్రొటెస్ట్‌లు అవుతూ ఉన్నప్పుడు దాన్ని బాగా సప్రెస్ చేసేది ఈ ఈ బసీజ్ ఫోర్సే ఉంటుంది. హ్మ్. అండ్ ఈ అరీల్ లరిజానీ అనే ఆయన ఎవరు అంటే మామూలుగా ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ. ఏ దేశంతో ఎలా ఉండాలి? ఏ ఫోర్సెస్‌ని ఎలా వాడాలి? మన సంబంధాలు ఎలా ఉండాలి? ఎవరితోని ఎప్పుడు ఎలా వ్యవహరించాలి? మనం ఏ మూవ్ ఎయ్యాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? మనకి ఏ దేశంతో ఉంటే మంచిది? కంప్లీట్ 360 డిగ్రీస్ ఏది ఆలోచించాలి? ఇరాన్‌కి ఏది మంచిది అని చెప్పే ఆయనని ఇప్పుడు కరెంట్‌లీ ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసేసింది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇండియాకి ఎలా అయితే 'జైశంకర్' గారు ఉన్నారో అలా అక్కడ అజిత్ ఇరాన్‌కి దోవల్, అజిత్ ఓకే. దోవల్ అజిత్ నేషనల్ దోవల్. సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే. సో, విత్ హిమ్ ఔట్ ఆఫ్ ద పిక్చర్ హ్మ్. ఇరాన్‌కి ఇదొక సివియర్ సెట్‌బ్యాక్. ఎందుకంటే మీరొక్కసారి ఇరాన్ పరిస్థితి మీరొక్కసారి ఇమాజిన్ చేయండి. హెడ్ ఖమినే లేరు. నిజంగా వీళ్ళు ఖమినే అని ప్రకటించిన ఆయన ఉన్నారో లేదో తెలీదు. హ్మ్. అండ్ సరే ఎవరైతే మొత్తం నేషనల్ సెక్యూరిటీ చూసుకుంటున్నారో ఇప్పుడు ఆయన లేరు. ఇంటర్నల్ సెక్యూరిటీ చూసుకునే వాళ్ళు లేరు. సో, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఎవరు లీడ్ చేస్తున్నారనే ప్రశ్న గూడా నిజానికి ట్రంప్ లేవనెత్తింది. అదొక వాలిడ్ పాయింట్. హ్మ్. ట్రంప్ నిన్న చేసిన ఒక ప్రెస్ మీటింగ్‌లో ఆయన ఒక మాట అన్నారు. "మేము మాట్లాడుతున్నాం ఇరాన్‌తో. యెస్ వి ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. కానీ నా ప్రశ్న ఏంటంటే నేను ఎవరితో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదన్నారు." హ్మ్. సో, దీనివల్ల ఎందుకు ఆయన అనడం వెనక మనకి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇరాన్‌లో కరెంట్‌లీ ఒక లీడర్‌షిప్ టసిల్ నడుస్తోంది. హ్మ్. మనం చూసుకున్నట్టయితే ఈ దాడులు మొదలైన కొత్తల్లో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ మేము అపాలజీ చెప్తున్నాం గల్ఫ్ కంట్రీస్‌కి ఇలా దాడులు జరుగుతున్నందుకు. అంటే ఐఆర్‌జీసీ వెంటనే దాడులు చేసింది. హ్మ్. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మీద అక్కడ అంతా. అవును. సో, దీన్ని బట్టి ఏమవుతోంది అంటే ఐఆర్‌జీసీకి రూలర్స్‌కి మధ్య ఒక చిన్న క్లాష్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. హ్మ్. దీన్ని కన్ఫర్మ్ చేసింది ఎవరు అంటే ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కూడా ఐఆర్‌జీసీ మా అండర్‌లో లేదు. ఇప్పుడు దే హావ్ బికమ్ మోర్ పవర్‌ఫుల్ అని అన్నారు. సో, దీనివల్ల మీరిందాక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి మాట్లాడారు. హ్మ్. ఇక్కడ వచ్చే ఒక సమస్య ఏంటి అంటే, మనం కానివ్వండి వేరే దేశాలన్నీ కూడా ఇప్పటివరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఎవరైతే వెసెల్స్‌ని రప్పించుకుంటూ వస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఇరాన్ ఎస్టాబ్లిష్‌మెంట్ అంటే పెజెష్కియాన్‌తో కానివ్వండి, లేకపోతే ఫారెన్ మినిస్టర్‌తో కానివ్వండి, వీళ్ళతోని చర్చలు జరుపుతూ వాళ్ళు వాళ్ళ వెసెల్స్‌ని తెప్పించుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ వీళ్ళు కూడా ఎందుకు వాటికి ఒప్పుకున్నారంటే, వాళ్ళకి కూడా వేరే దేశాలతోని ద్వైపాక్షిక సంబంధాలు ఈ సమయంలో ఎంత ముఖ్యమో వాళ్ళకి తెలుసు. హ్మ్. సో, వాళ్ళు దానికి తగ్గట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇరాన్ కూడా. అంటే పెజెష్కియాన్ కానివ్వండి, అబ్బాస్ అరాగ్చి వాళ్ళ విదేశాంగ మంత్రి. కానీ ఐఆర్‌జీసీకి అలాంటివేమీ లేవు ప్రస్తుతం. హ్మ్. బేసికల్లీ ఐఆర్‌జీసీ ఏంటి అంటే వాళ్ళ ముఖ్య లక్ష్యం సుప్రీం లీడర్‌ని కాపాడడం, ఇస్లామిక్ ఇరాన్‌ని కాపాడడం. హ్మ్. ఇస్లామిక్ రెవల్యూషన్‌ని. మీరు ఆ సుప్రీం లీడర్‌ని చంపేశారు. ఇప్పుడు ఆ ఇస్లామిక్ రెవల్యూషన్ అస్తిత్వానికే ఒక ప్రమాదం వచ్చింది.
సో, దీనివల్ల ఐఆర్‌జీసీ ఏంటి అంటే, వాళ్ళు ఒక డెసిషన్ ఏం తీసుకున్నారంటే, ఇరాన్‌లో 31 ప్రావిన్సెస్ ఉంటాయండి. హ్మ్. ఆ 31 ప్రావిన్సెస్‌కి 31 లీడర్స్‌ని ప్రకటించుకున్నారు. అంటే కంప్లీట్ ఆఫ్టర్ డీసెంట్రలైజ్ కమ్యూని డెత్. ఆఫ్టర్ ఖమేనీ డెత్. ఓకే. అంటే 31 ప్రావిన్సులకి 31 లీడర్స్ అంటే డీసెంట్రలైజ్ అయింది. హ్మ్. దీనిదిప్పుడు మనం ఎలా చూడొచ్చు అంటే, ఉదాహరణకి మామూలుగా ట్రంప్ అంటూ వస్తున్నారు. నేను బూట్స్ ఆన్ ద గ్రౌండ్. నేను నా సైనికులను పంపిస్తాను, సైనికులను పంపిస్తానని. సో, ఉదాహరణకి 31 ప్రావిన్సుల్లో 15 ప్రావిన్సుల్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో యూఎస్ సక్సెస్ అయినా, హ్మ్. మిగిలిన 16 ప్రావిన్సులు వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. అవును. ఎందుకంటే డీసెంట్రలైజ్ అయిపోయారు. హ్మ్. హ్మ్. సో, కరెంట్‌లీ ఇప్పుడు ఈ సమస్య ఉందన్నమాట ఐఆర్‌జీసీ నుంచి. సో, దీన్నెలా నావిగేట్ చేస్తారు? అండ్ దీన్నంతా ఓవర్‌కమ్ చేసి ఒక లీడర్ ఎమర్జ్ అవ్వగలరా? ఎమర్జ్ అయితే కూడా వాళ్ళు ఐఆర్‌జీసీ వాళ్ళని ఒప్పుకుంటుందా? ఒకవేళ ఐఆర్‌జీసీ నుంచి వస్తే, ఐఆర్‌జీసీ నుంచి వచ్చిన వాళ్ళతోని వేరే దేశాలు సంబంధాలు నెలకొల్పుకుంటాయా? హ్మ్. ఆ వచ్చినతను ఎలా వ్యవహరిస్తాడు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముజ్తబా ఖామినీ నిజంగా ఉన్నట్టయితే ఎలా చూస్తున్నాడు? ఆయన నుంచి ఒక వాదన ఒక స్టేట్‌మెంట్ మళ్ళీ వచ్చింది. మేము పీస్ టాక్స్‌కి ఒప్పుకోమని. మరి నిజానిజాలు ఏమీ తెలీదు. సో, ఏంటంటే ఇరాన్ వైపు నుంచి కూడా ఒక యాంబిగ్విటీ ఉంది. అంటే ఒక స్పష్టత లేదనమాట. సో, రాను రాను పోయాక ఇంకొంచెం కాలం వెళ్తూ వస్తే ఇది ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. సో, హ్మ్. మేబీ యూఎస్ కూడా ఏందంటే దీన్ని ఎంత డ్రాగ్ చేస్తే ఈ కన్‌ఫ్యూజన్ ఎంత ఎక్కువైతే, వాళ్ళ లీడర్‌షిప్ అంత టసిల్ గనక ఎక్కువైతే, వాళ్ళలో వాళ్ళకే గొడవలొస్తే, మేబీ దాని నుంచి ఏమన్నా లాభం పొందొచ్చు అని చెప్పి యూఎస్ ఏమన్నా చూస్తుందేమో మనకి తెలీదు. సో, మేబీ దీనికి కాలమే సమాధానం చెప్తుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, అండ్ ఇరాన్ కూడా ఫస్ట్‌లో ఉన్నంత అగ్రెసివ్‌నెస్ ఇప్పుడు లేదు. నెమ్మది నెమ్మదిగా డే బై డే తగ్గుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ అమెరికా నుంచి అక్కడ అధికారులు కావచ్చు, ట్రంప్ ముఖ్యంగా ఎవ్రీ డే ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి అసలు ఇరాన్‌లో ఏమీ లేదు చేయడానికి అంతా అయిపోయింది. వి ఆర్ విన్నర్స్ అంటాడు. నెక్స్ట్ మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాం. మేము ఏదైనా చేస్తాం. ఎక్కడికైనా ఎళ్తాం అని ఇంకొక మాట అంటారు. సో, అంటే ఇక్కడ ఇరాన్ ఏమో అగ్రెసివ్‌నెస్ తగ్గించుకోవడానికి ఇక్కడ ఇలాగా కన్‌ఫ్యూజన్ ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా? అట్ ద సేమ్ టైమ్ ఇరాన్ అగ్రెసివ్‌నెస్ తగ్గించుకుంటూ వస్తుంది అంటే ఓడిపోయినట్టని గాదు. అంటే బ్యాక్ ఎండ్ ఇంకేదైనా పెద్దగా చేయడానికి ఎందుకంటే వాళ్ళ దగ్గర యురేనియం నిల్వలున్నాయని చెప్పేసని అందరికీ తెలిసిందే. ఎంత సీక్రెట్‌గా దాన్ని స్టోర్ చేశారో కూడా మనం వింటూనే ఉన్నాం. ఈవెన్ అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ గూడా కొన్ని ఫోర్సెస్ కూడా దాని కోసం వెతుకుతున్నాయి గానీ కనిపించట్లేదు. గాలి కూడా, వెలుతురు కూడా రాని ప్లేస్‌లో దాన్ని దాచిపెట్టారు. అనేటువంటిది మనందరికీ తెలిసిందే. సో, ఆ యురేనియం బేస్ చేసుకొని ఏమైనా వాళ్ళు పెద్దగా అటాక్ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే సుప్రీం లీడర్ లేరు. ఆ తర్వాత వచ్చినటువంటి ముస్తబా ఖమనీ కూడా లేరు. ఈవెన్ అయినా కానీ మీ ఇరాన్ మిలిటరీ ఆర్ ఎల్స్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రం చాలా స్ట్రాంగుంది. ఎవరు లేకపోయినా ముందు మేము అటాక్ చేస్తాం. మేమైతే తగ్గం అనేటువంటి కామెంట్స్ అయితే చేశారు వాళ్ళు. సో, ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఎలా ఆలోచించాలి? అంటే పెద్దగా అటాక్ చేయడానికి ఏమన్నా ఇరాన్ ట్రై చేస్తోందా? సో, దీంట్లో మీరడిగిన దాంట్లో 2 ప్రశ్నలున్నాయండి. ఒకటి హ్మ్. యూఎస్ పర్స్‌పెక్టివ్, రెండోది ఇరాన్. అవును. మనం ముందుగా ఇరాన్‌ది మాట్లాడుకున్నట్టయితే, ఇరాన్ న్యూక్లియర్ దానిది ఎన్రిచ్‌మెంట్ ఏదైతే ఉందో, దాని మీద రకరకాల వాదనలున్నాయి. హ్మ్. అండ్ ఇక్కడ ఒక రకంగా నరేటివ్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఇరాన్ అంత సక్సెస్ అయిందని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే ఖమినీ ఎవరైతే వీళ్ళు అసాసినేట్ చేశారో నిజానికి ఖమినీ న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేయడానికి ఆయన వ్యతిరేకం. హ్మ్. ఆయన ఎన్నో సార్లు స్టేట్మెంట్‌లు కూడా ఇచ్చారు. ఓకే. సో, ఇరాన్ గూడా అదే అంటూ వస్తుంది. మా ఉద్దేశం న్యూక్లియర్ ఆఫ్‌కోర్స్ వాళ్ళ ఎన్రిచ్‌మెంట్ మాత్రం న్యూక్లియర్ వెపన్స్ వైపే వెళ్తూ వచ్చింది. హ్మ్. హ్మ్. మేబీ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్షన్స్ అంటే మేబీ వాళ్ళు డిసెప్షన్ గేమ్ ఏమన్నా ఆడి ఉండొచ్చు. మరి అంత ఆ థాట్ లేదన్నప్పుడు నిల్వలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే సో, ఎనర్జీకి అనుకుంటే అంత ఎన్రిచ్‌మెంట్ కూడా అవసరం లేదు. అవును. కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వాళ్ళు దాన్ని ఎన్రిచ్ చేయగలరా అనుకుంటే న్యూక్లియర్ వెపన్‌కి దానికి సమయం కావాలి. హ్మ్. అండ్ మరొకటేంటంటే వాళ్ళ బేసెస్ మరి అంత పూర్తిగా నాశనం అవ్వకపోయినా కొద్దో గొప్పో ఉన్నాయి ఇంకా హ్మ్. హ్మ్. వాళ్ళవి. కానీ సైంటిస్ట్‌లున్నారా? చాలా మంది సైంటిస్టుల్ని ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసేసింది. ఓకే. సో, మరి మనకి తెలీదింకా. హ్మ్. హ్మ్. ఇరాన్ కూడా ఏంటంటే దాని మొత్తం ఏవైతే దాని స్ట్రాటజీ ఉందో అది ఓపెన్ అప్ చేయలేదు. హ్మ్. ఎలా అయితే యూఎస్ మైండ్ గేమ్ ఆడుతుందో, ఇరాన్ కూడా మైండ్ గేమ్ అలాగే ఆడుతుంది. ఇందాకన్నట్టుగా వాళ్ళ దాడి తీవ్రత తగ్గించుండొచ్చు. హ్మ్. కానీ దానికి వాళ్ళిస్తున్న సమాధానం ఏంటి? మా దగ్గర ఏవైతే బెస్ట్ ఉన్నాయో మేమింకా వాటిని తీయలేదు అని అంటున్నారు. అదే. మరి ఆ బెస్ట్ న్యూక్లియర్ వెపనేనా? అంటే న్యూ యుద్ధంలో ఖచ్చితంగా నిజాలే చెప్తారనేది కూడా మనం కరెక్ట్. నమ్మలేం. కరెక్ట్. మానిప్యులేట్ కూడా చేయొచ్చు. మానిప్యులేట్ చేయొచ్చు. అంటే నీ శత్రువుని బలహీనపరచడానికి
మైండ్ గేమ్ ద్వారా వాళ్ళని వీకెన్ చేయడానికి కూడా అదే ఇది ఒక గేమ్ వెపన్స్ అవ్వచ్చు. లేనప్పుడు మైండ్ గేమ్ ఆడతారనేది మనం ఈవెన్ మన పురాతనాల్లో మనం కరెక్ట్. విన్నాము, చూసాము గూడా. ఈవెన్ కరెక్ట్. సినిమాల్లో గూడా కొన్నుంటాయి. అంటే మనం లో అవుతున్నాము అనేది ఎదుటివాడికి మన అవును. ప్రత్యర్థికి తెలియకుండా ఉండాలి కాబట్టి మనం ఇంకా అటాక్ చేస్తాం అనేది మనం చెప్పాలి అనేది ఉంటది. అవును. సో, మనకింకా ఇరాన్‌ది ఏదైతే వ్యూహం ఉందో అది ఇంకా పూర్తిగా బయటపడలే. హ్మ్. ఎస్పెషల్లీ ఇప్పుడు అలీ లరిజానీ లేకపోవడం, బసీజ్ హెడ్ పోవడంతోని వాళ్ళు ఏం చేస్తారు అనేది నిజానికి ఒక రకంగా మనం వేచి చూడాలి. అట్ ది సేమ్ టైమ్ యూఎస్‌కి గనకొచ్చినట్టయితే సరే ట్రంప్ వ్యాఖ్యల్ని ఇందాకే చెప్పినట్టుగా మనం కంప్లీట్‌లీ తీసుకోవడానికి లేదు. అవును. ఇదే టైంలో ఏమైంది అంటే వాళ్ళ కౌంటర్ టెర్రరిజం హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేసేసారు. హ్మ్. కెంట్ ఆయన పేరు. అవును. ఆయన రిజైన్ చేసేసి ఏమన్నారు అంటే, "ఇదంతా కూడా ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ట్రంప్ చేయడం జరుగుతోంది. హ్మ్. జూయిష్ లాబీ వల్ల" అని అంటున్నారు. ఓకే. సో, ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే, మామూలుగా ఆయన ట్రంప్‌ని బ్లేమ్ చేయలేదు. హ్మ్. ఆయనేమన్నారంటే, "ట్రంప్ ఈస్ ఎ గుడ్ లీడర్. హ్మ్. ఇట్ వాస్ రియల్లీ అన్ హానర్ అండ్ ప్రివిలేజ్ ఫర్ మీ టు వర్క్ అండర్ హిమ్." ఆయనెక్కడ ట్రంప్‌ని పల్లెత్తి మాట అనకుండా, ఇదంతా కూడా జూయిష్ లాబీ ఒత్తిడి వల్ల, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే యూఎస్ చేసింది అని చెప్పి అంటున్నారు. అటు ఇటుగా మార్కో రూబియో కూడా మేము చేయకపోతే వేరే వాళ్ళు చేసుండేవాళ్ళు. వాళ్ళు మా మీదకొచ్చుండేవాళ్ళని అన్నారు. మొదలైన కొత్తల్లో. సో, ఇది ఏమన్నా ఒక కొత్త రాజకీయ పరిణామాలకి యూఎస్‌లో దారి తీస్తుందా అంటే అలాగే కనిపిస్తోంది. ఎందుకంటే మామూలుగా మనం వింటూ ఉంటాం. యూఎస్‌లో జూయిష్ లాబీ చాలా బలమైనది. చాలా ప్రభావవంతమైనది. కొంతమంది దాన్నే డీప్ స్టేట్ అని కూడా అంటారు. వాళ్ళే చాలా ఇన్‌ఫ్లూయెన్షియల్ అని. హ్మ్. కానీ ఇప్పుడు మామూలుగా అమెరికాలో 2 పొలిటికల్ పార్టీస్ ఉంటాయండి. హ్మ్. ఒకటి రిపబ్లికన్స్. ఇంకొకటి డెమోక్రాట్స్. అవును. డెమోక్రాట్స్ ఫార్ లెఫ్ట్. రిపబ్లికన్స్ ఫార్ రైట్. హ్మ్. డెమోక్రాట్స్ అనేవాళ్ళేంటంటే బేసికల్లీ కమ్యూనిస్ట్ మైండ్‌సెట్, ఇస్లామిక్ వాళ్ళకి ఫేవరబుల్‌గా ఉండడం, ఎక్స్‌ట్రీమ్‌లీ వోక్. అండ్ దీనికి క్వైట్ అపోజిట్ రిపబ్లికన్స్. రిపబ్లికన్స్. వీళ్ళు అంటే ఏదైతే ట్రంప్ ఇంజెక్ట్ చేసారో దానికి వీళ్ళు ఇంకా తీవ్రంగా అయ్యారు. అంటే కంప్లీట్ హార్డ్‌కోర్ రైట్ వింగ్ క్రిస్టియానిటీ, హ్మ్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. కేవలం అమెరికా ఇస్ ద సుప్రీం. అమెరికానే అన్నీ ఉండాలనే మైండ్‌సెట్ వీళ్ళది. హ్మ్. హ్మ్. రీసెంట్‌లీ వచ్చిన పోల్స్‌లో ఏమైంది అంటే డెమోక్రాట్స్ ఇజ్రాయెల్‌కి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. హ్మ్. ఎట్ ది సేమ్ టైమ్ స్టన్నింగ్‌లీ రిపబ్లికన్స్ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. హ్మ్. అండ్ ఈ 2 వైపుల నుంచి ఒక లాబీ ఉంటుంది. జూయిష్ లాబీ. హ్మ్. వాళ్ళేంటంటే ఎన్నికల్లో లీడర్స్‌ని ఎండోర్స్ చేస్తారు. ఫండింగ్ చేస్తారు. డెమోక్రాట్స్ అయితే వాళ్ళవి ఫండింగ్ వద్దు అనేంత వరకు వెళ్లారు. ఆ జూయిష్ లాబీ నుంచి. హ్మ్. అండ్ రిపబ్లికన్ ఓటర్ బేస్ ప్రస్తుతం ఇజ్రాయెల్‌కి అంత ఫేవరబుల్‌గా లేదు. హ్మ్. సో, బేసికల్లీ ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఏంటి అంటే యూఎస్‌లో ఎవరు అధికారంలోకొచ్చినా వాళ్ళతోని సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చింది. బట్ ఇప్పుడు డెమోక్రాట్స్ అటువైపు లేరు. ప్రస్తుతం ఓటర్ బేస్ రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేవరబుల్ లేరు. మరి రాబోయే రోజుల్లో యూఎస్‌లో ఎవరైతే అధ్యక్షులు అవుతారో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? హ్మ్. సరే మిడ్ టర్మ్ ఇప్పుడొచ్చేది మనం పక్కన పెట్టినట్టయితే 2028లో ఇజ్రాయెల్‌తోని సంబంధాలు ఎలా ఉంటాయి అనేది కూడా చాలా ముఖ్య అంశం అవుతుంది వాళ్ళకి. హ్మ్. ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో వాళ్ళ ఫారెన్ పాలిసీలో. సో, మరి దానికి ఇదొక చిన్న సిగ్నలా? అంటే ఇప్పుడు కెంట్ రిజిగ్నేషన్‌లో ఇజ్రాయెల్‌ని అనడం, ఇక్కడున్న ఇజ్రాయెల్ లాబీ ఒత్తిడి వల్లే అనడం, వాళ్ళని చెడ్డగా చూపిస్తూ రిపబ్లికన్స్‌కి ఇంకా రిపబ్లికన్ ఓటర్ బేస్‌లో ఈ ఇజ్రాయెల్ మీద కానీ, జూయిష్ లాబీ మీద కానీ ఇంకా వ్యతిరేకత తేవడంలో భాగమేనా ఇది అంటే మరి మనకి వేచి చూడాలి. బట్ ఇది చాలా ఒక కొత్త పరిణామం. సో, ట్రంప్ దీన్ని ఎలాగా సేల్ చేస్తారు అనేది మనం వేచి చూడాలి. అంటే ట్రంప్ అసలు ఒకళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయితే అయ్యే క్యాండిడేట్ అనంటే కాదని అందరూ జెప్తారు. హ్మ్. అసలా ఆయన మాట ఆయనకే తప్ప ఆయన ఎవరి మాట వినడు. ఆయనొక నిరంకుశత్వంతో ముందుకెళ్తారు. మరి అలా అన్నప్పుడు ఇజ్రాయిల్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంటే ట్రంప్ ఎళ్లి ఇరాన్ మీద దాడి చేసేంత అనేది మనం నిజంగా నమ్మాలంటారా? కెంట్ మాటలనేవి? మేబీ ఇజ్రాయెల్ చెప్తే వినుండకపోవచ్చు కానీ, లాబీలు చెప్తే ట్రంప్ ఇనాలండి. హ్మ్. సో, బేసికల్లీ అమెరికాలో అధ్యక్షులు ఎవరైనా వాళ్ళని నడిపే వాళ్ళు వెనకొకళ్ళుంటారు. హ్మ్. లాబీ. కొంతమంది లాబీలంటారు. కొంతమంది ఎస్టాబ్లిష్‌మెంట్ అంటారు. కొంతమంది డీప్ స్టేట్. ఏదన్నా అనొచ్చు. ఏమవుతుందంటే బేసికల్లీ వీళ్ళు ఎన్నికల క్యాంపెయినింగ్‌కి వీళ్ళు ఫండింగ్ ఇస్తారు. హ్మ్. నేను నీకింత డబ్బు పెడుతున్నా. సో, గెలిచావు కాబట్టి రిటర్న్ నాకేదైతే కావాలో నువ్వు అది చెయ్యాలి.
ఓకే. ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే మనం చూసుకున్నట్టయితే ట్రంప్ మినిస్టర్లు వాళ్ళు కూడా మన అగ్రికల్చర్‌ని ఓపెన్ చేయాలి. మన డైరీ లాబీని ఓపెన్ చేయాలని చెప్పి తరచూ మన మీద ఒత్తిడి తెస్తూ వచ్చారు. టారిఫ్‌లు కూడా వేశారు. ఫ్రీ హ్మ్. ట్రేడ్ అగ్రీమెంట్‌లో వాళ్ళు దాని గురించి కూడా మాట్లాడారు. కానీ మనం దానికి తలొగ్గలేదు. అవును. దానికి ఒక కారణం ఏంటి అంటే ఈసారి ట్రంప్‌ని చాలా హెవీగా బ్యాకింగ్ చేసిన దాంట్లో హ్మ్. ఈ అగ్రికల్చర్ లాబీ, డైరీ లాబీ ఉన్నాయి. వాళ్ళ కోరిక ఏంటి అంటే యూఎస్‌లో వాళ్ళవేవైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయో అవి భారతదేశానికెళ్ళాలి. ఎందుకంటే 1.4 బిలియన్ పాపులేషన్ మనది కాబట్టి. హ్మ్. మార్కెట్ వాళ్ళకి. అదే. సో, ట్రంప్ ఆ ప్రామిస్‌కి ఒప్పుకున్నారు. యెస్, హ్మ్. నేను మీకు ఇండియన్ మార్కెట్‌నిస్తాను అని. బట్ ఇప్పటికి ఏడాది గడిచిపోయింది ఆయన వచ్చి. బట్ ఇండియన్ మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలే. వాళ్ళ మీద ఒత్తిడొస్తోంది. హ్మ్. సో, హ్మ్. ఇలాంటి లాబీలే రకరకాలవి యూఎస్‌లో ఉంటాయి. ఫార్మా లాబీ ఉంటుంది. లేకపోతే టెక్ లాబీ ఉంటుంది. లేకపోతే జూయిష్ లాబీ ఉంటుంది. హ్మ్. సో, మేబీ ఒక ఒక వర్గం జూయిష్ లాబీ ఎవరికైతే ట్రంప్‌ని ఫండింగ్ చేశారో ఎన్నికల్లో వాళ్ళు చెప్పుండొచ్చు ట్రంప్‌కి. ఓకే. సో, దానివల్ల ట్రంప్ ఇచ్చేసుండొచ్చు. ఇందాకన్నట్టుగా ఇప్పుడైతే వీళ్ళ ప్రభావం ఉంది. కానీ రాను రాను ఓటర్లలో డెమోక్రాట్స్‌కి ఎలా అయితే ఇజ్రాయెల్‌కి యాంటీ అవుతూ వస్తున్నారో, జ్యూస్‌కి యాంటీ అవుతూ వస్తున్నారో, అదే ఇన్‌ఫ్లూయెన్స్ గనక రిపబ్లికన్ ఓటర్ బేస్ మీద కూడా పడితే, అప్పుడు వచ్చే ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళేం చేస్తారు? ట్రంప్ అయితే ఇప్పుడు చేస్తున్నారు. కానీ వచ్చే నెక్స్ట్ రిపబ్లికన్ వాళ్ళు ఏం చేస్తారు? అది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. మనం చూడాలి అది. అవును. అట్ ద సేమ్ టైమ్ ఈ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడనేది అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్‌కైతే ఇష్టం లేదు. అసలు ఎందుకు జేస్తున్నారు అనేటువంటిది నెగెటివ్ మార్క్ కూడా ట్రంప్ మీద ఉంది అంటున్నారు. మరి ఈ నెగెటివ్ మార్క్ వల్ల ఇప్పుడు కమింగ్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వల్ల ట్రంప్ మీద నెగటివిటీ ఇంకొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రస్తుతం ఉన్న దాంట్లో అయితే అది చాలా టఫ్ బ్యాటిల్ ట్రంప్‌కి. హ్మ్. సో, ఎందుకంటే డెమోక్రాట్స్ ఖచ్చితంగా ఇది వాళ్ళు ఒక రకంగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళది మొదలెట్టారు కూడా. మనం చూసుకున్నట్టయితే జో బైడెన్ హయాంలో ఎవరైతే ఫారెన్ మినిస్టర్ యాంథోనీ బ్లింకన్ అనే హ్మ్. అతను ఉండేవారో, ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. హ్మ్. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలేంటి అంటే, ఒబామా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఒత్తిడే వచ్చింది. హ్మ్. కానీ ఒబామా తలొగ్గలేదని. సో, అంటే ఒబామా తలొగ్గలేదు. ట్రంప్ తలొగ్గారు. అంటే వీళ్ళేంటంటే ట్రంప్‌ని ఒక వీక్ ప్రెసిడెంట్‌గా చూపిస్తున్నారు. హూ ఈస్ సకంబింగ్ టు జూయిష్ లాబీ అని. హ్మ్. సో, ఒక పక్కన అదే అండి. ఇప్పుడు డెమోక్రాట్స్ ట్రంప్‌ని వీక్‌గా చూపిస్తున్నారు. జూయిష్ ఇజ్రాయెల్‌ని ఒక విలన్‌గా చూపిస్తున్నారు. రిపబ్లికన్ ఓటర్ బేస్‌లో కరెంట్‌లీ ఇజ్రాయెల్ మీద అంత ఫేవరబుల్‌గా లేరు. ఓకే. ఇజ్రాయెల్ ఉంది. వి బిలీవ్ ఇట్ హాస్ టు ఎగ్జిస్ట్. హ్మ్. కానీ మనం అంత బ్యాకింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదనే దాంట్లో వాళ్ళున్నారు. ఒకవేళ ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా ఎక్కువవుతూ వెళ్ళడం, లేదు అంటే గనక ఇప్పుడు ఎవరైతే కౌంటర్ నేషనల్ సెక్యూరిటీ అతను చేసిన వ్యాఖ్యలు రిపబ్లికన్స్ నుంచి ఇంకా ఎక్కువైతే, మేబీ ట్రంప్‌కి ఛాలెంజ్ అవ్వచ్చు. మనం గనక చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు రావట్లే. హ్మ్. జేడీ వాన్స్ నుంచి రావట్లేదు ఎక్కువ. అవును. ఒక ఒక టైం వరకు కూడా మార్కో రూబియో మాట్లాడుతూ వచ్చారు ఫారెన్ సెక్రటరీ. హ్మ్. బట్ ఇప్పుడు ఆయన కూడా కామ్ అయిపోయారు. అండ్ ఆయన ఇందాక చెప్పినట్టుగా స్టార్టింగ్‌లో ఆయనే అన్నారు. మేము చేయకపోతే వేరే వాళ్ళు చేసుండాలని. అంటే ఇండైరెక్ట్‌లీ ఆయన కూడా ఇజ్రాయెల్ మీదకే వేలు చూపిచ్చారు. హ్మ్. అండ్ జేడీ వాన్స్‌కి ఇది ఇష్టం లేదు అని చెప్పి చేయడం ట్రంప్ కూడా ఒకసారి ప్రెస్ మీట్‌లో అన్నారు. సో, ఓకే. మేబీ వాళ్ళు డిస్టెన్స్ చేసేసుకోవచ్చు. హ్మ్. ఒకవేళ మిడ్ టర్మ్‌లో గనక ఏమన్నా తేడా వస్తే 2028 ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే ముందరే ట్రంప్‌ని ఏమన్నా ఇంపీచ్ చేయాలనుకున్నా, ఏమన్నా చేయాలనుకున్నా, దిస్ ఈస్ నాట్ అవర్ వార్. అందరి ఆమోదంతోని ట్రంప్ ఇది చేయలేదు. సో, వి ఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్ బట్ టు ఫోర్స్ హిమ్ టు స్టెప్ డౌన్ అని అనేయొచ్చు. హ్మ్. సో, మరి చూడాలి అగైన్ ఇవన్నీ హైపోథెటికల్. అవును. బట్ అవును. ఏంటంటే గ్రౌండ్ సెట్ అవుతోంది. ఫర్ ఇజ్రాయెల్. అంటే హ్మ్. టు ఐసోలేట్ ట్రంప్ అనలేం కానీ, టు మేక్ ఇజ్రాయెల్ విలన్. టు వీకెన్ ద ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ జూయిష్ లాబీ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఎప్పుడైనా తను తప్పు చేసి పక్కనోడి మీద నెట్టేయడం సర్వసాధారణం మనుషుల్లో. సో, ఇప్పుడు గూడా అదే అనిపిస్తుంది. సో, అందరికీ తెలిసిందే బయట ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అనే చెప్పుకోవచ్చు. ఆహ్, ట్రంప్‌కి ఇదే లాస్ట్ టర్మ్ గాబట్టి, ఇంకా మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు గాబట్టి, ఆయన ఈ రకంగా నిరంకుశత్వంతో ఒక పరిపాలన చేద్దాం అనేటువంటి థాట్‌లో ఎళ్తున్నారు అనేసని. కానీ సో, అంటే ట్రంప్ గురించి మనం ఎంత మాట్లాడినా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఆయన ఏదో కామెంట్ జేస్తూనే యెస్. ఉంటారు అంటే గాబట్టి. ఒక చిన్న పాయింట్ అండి ట్రంప్ గురించి. చాలామంది ట్రంప్‌ని ఏంటంటే ఇలాగే అంటారు డిక్టేటర్.
అంటే అవును. ట్రంప్‌ది ఆయనని వ్యాఖ్యలను అందరూ జోక్‌గా తీసుకుంటారు. కానీ మనం చూసుకున్నట్టయితే ట్రంప్ వ్యాఖ్యల్ని ఎవ్వరు జోక్‌గా తీసుకోకూడదు. హ్మ్. ఎందుకంటే ట్రంప్ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన 3 వ్యాఖ్యలు చేశారు. హ్మ్. ఒకటి, సౌత్ అమెరికాలో నాకు పనామా కెనాల్ కావాలి. ఎందుకు అంటే చైనా ఇన్‌ఫ్లూయెన్స్ సౌత్ అమెరికాలో తగ్గియాలి అని అన్నారు. పనామా కెనాల్ ఆయనకొచ్చింది. హ్మ్. దాని తర్వాత ఆయన అన్నారు నాకు గ్రీన్‌లాండ్ కావాలి అని అన్నారు. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీకి గ్రీన్‌లాండ్ ఇంపార్టెంట్ అని. ఆయన దాని గురించి చాలా సీరియస్ ఉన్నారు. హ్మ్. అండ్ ఆయన క్యూబా, వెనిజులా గురించి కూడా మాట్లాడారు. నిజానికి ట్రంప్‌ని సీరియస్‌గా ఎప్పటినుంచి తీసుకోవడం మొదలెట్టారంటే వెనిజులా మొదలైనప్పటి నుంచి. ఆ అటాక్ ఆయన తర్వాత. నిజానికి ఫస్ట్ నుంచి అంటున్నాడు ట్రంప్ అది. నాకు వెనిజులా కావాలి అని. ఎందుకంటే అంటే బేసికల్లీ ట్రంప్ అనే కంటే కూడా ఎవరైతే ట్రంప్‌ని బ్యాకింగ్ చేస్తున్నారో హ్మ్. వాళ్ళేంటి అంటే సౌత్ అమెరికాలో మనం చూసుకున్నట్టయితే గనక చైనా ప్రభావం చాలా ఎక్కువుంది. సౌత్ అమెరికా అంటే ఏంటండి యూఎస్ బ్యాక్‌యార్డ్ అది. హ్మ్. ఒక రకంగా యూఎస్‌కి బాస్టియన్ అది. అంటే యూఎస్ నైబర్‌హుడ్‌లో భాగంలో చైనా ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం అనేది యూఎస్‌కి చాలా అవమానం. హ్మ్. అండ్ అది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా అది అలా అవుతూ వచ్చింది. సో, ట్రంప్ ఏంటంటే క్రమక్రమంగా ఆయన తీసుకున్న 4 డెసిషన్స్ చైనా ఇన్‌ఫ్లూయెన్స్‌ని అక్కడ దెబ్బ కొట్టాయి. అది చైనాకి నెగెటివ్‌గా కూడా ప్రభావం చూపిచ్చింది. హ్మ్. మొదటిది పనామా కెనాల్. యూఎస్ చేజిక్కించుకోవడం. తర్వాత వెనిజుయలా. మదురోని డీథ్రోన్ చేయడం. అందరూ మచాడో అవుతుంది, మచాడో అవుతుంది నోబెల్ ప్రైజ్ విన్నర్ అనుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ట్రంప్ ఇన్నర్ సర్కిల్ నుంచే మదురో ఇన్నర్ సర్కిల్ నుంచే వీళ్ళు డెల్సీ రాడ్రిగెస్‌ని తెచ్చి కూర్చోపెట్టారు. హ్మ్. సరే డెల్సీ రాడ్రిగెస్ ట్రంప్‌కి అగెయిన్స్ట్ అవుతుంది అనుకుంటే, అగెయిన్స్ట్ అవ్వకపోగా వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు. హ్మ్. నువ్వు ఎక్సలెంట్ అంటే నువ్వు ఎక్సలెంట్ అని. కేవలం ఇప్పుడు వెనిజుయలన్ ఆయిల్ యూఎస్‌కి ఇవ్వడమే కాకుండా, వెనిజులాలో ఆయిల్ కాకుండా అత్యధికంగా ఉన్నదేంటంటే గోల్డ్ రిజర్వ్స్. హ్మ్. ఆ గోల్డ్‌ని కూడా ఇప్పుడు యూఎస్‌కి అమ్ముతోంది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక పక్కన వెనిజుయలా, దాని తర్వాత ఆహ్, పనామా కెనాల్. ఇంకొక 2 ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే క్యూబా. హ్మ్. క్యూబాలో కూడా రెజిమ్ చేంజ్ అవుతుందని ట్రంప్ అంటే అందరూ ఇంపాసిబుల్ అన్నారు. కానీ ఇప్పుడు ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. క్యూబాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అండ్ క్యూబాలో ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో అతను అంటున్నాడు నేనిప్పుడు యూఎస్‌తోని చర్చలు చేస్తున్నాను అని. హ్మ్. సో, ఇన్ ఎ వే క్యూబా కూడా ఒక కరెంట్‌లీ యూఎస్ ఇన్‌ఫ్లూయెన్స్‌లోకెళ్ళే దాంట్లో ఉంది. అండ్ చాలా బిగ్ సెట్ బ్యాక్ ఏమొచ్చిందంటే చిలీ. మామూలుగా మనం ఏంటంటే ఇదంతా అంత గమనించం. హ్మ్. సో, కానీ యూఎస్ ఏంటంటే వెస్ట్ ఏషియాలో ఫోకస్ పెట్టి ఇండియన్ సబ్ కాంటినెంట్ నైబర్‌హుడ్‌లోను దాని తర్వాత సౌత్ అమెరికాలో చైనాని ఎంత బలహీనపరిచిందో తెలిస్తే గనక చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హ్మ్. ఇప్పుడు చిలీలో ఇప్పుడు ఒకాయన అధ్యక్షుడయ్యారండి. ఆయన అధ్యక్షుడయ్యే ముందర ఉన్న ఎవరైతే ఉన్నారో ఆయన చైనాకి చాలా ప్రో. హ్మ్. చైనాకి చాలా ప్రో. అండ్ ఈ కమ్యూనిస్ట్ మైండ్‌సెట్ ఉన్నాయన. బట్ ఆయన ఓడి ఇప్పుడు ఒక స్టాంచ్ క్రిస్టియన్ వచ్చాడు. హ్మ్. స్టాంచ్ క్రిస్టియనే రావడం కాకుండా ఆయన రాంగానే యూఎస్‌తోని రేర్ ఎర్త్ డీల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. చిలీలో చాలా హైయెస్ట్ నిలువలు కాపర్ ఉన్నాయి. హ్మ్. అండ్ సెకండ్ హైయెస్ట్ లిథియం రేర్ ఎర్త్‌ది. ఇప్పుడు మామూలుగా మనకి తెలిసిందే రేర్ ఎర్త్ సమస్య చైనా ఎంత సృష్టిస్తోందో. ఈ లిథియం గనక చిలీ నుంచి యూఎస్‌కొచ్చినట్టయితే గనక ఆబ్వియస్‌లీ చైనా మోనోపోలీ తగ్గుతుంది. హ్మ్. ఆఫ్‌కోర్స్ దీనికి కొంచెం సమయం పడుతుంది. బట్ యూఎస్ హ్మ్. ఏంటంటే చూడండి సిస్టమిక్‌గా ఎలాగ చైనాని వీకెన్ చేస్తూ వస్తోందో. హ్మ్. హ్మ్. అండ్ ఇంకొకటి మెక్సికోలో ఈ ఇరాన్ యుద్ధం మొదలయ్యే ముందర గ్యాంగ్ వార్ అయింది. హ్మ్. మెక్సికన్ గవర్నమెంట్ ఐ మీన్ ఫోర్సెస్‌కి ఇంకా అక్కడున్న గ్యాంగ్ లార్డ్స్‌కి మధ్య. దీంట్లో చాలామంది గ్యాంగ్ లార్డ్స్ చనిపోయారు. హ్మ్. యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా చైనా ద్వారా మ్యానుఫ్యాక్చర్ అయ్యే డ్రగ్స్‌ని యూఎస్‌కి పంపిస్తూ వచ్చారు. ఓకే. ట్రంప్ ఫెంటనిల్ అనే డ్రగ్ యూఎస్‌ని నాశనం చేస్తుందని అంటూ వచ్చారు. హ్మ్. హ్మ్. అది యూఎస్‌లోకి మెక్సికో ద్వారా రావడానికి చైనా కారణం. హ్మ్. చైనాకి సహాయం చేస్తుంది మెక్సికోలోని గ్యాంగ్‌స్టర్స్. హ్మ్. సో, వాళ్ళనే మొత్తం కాకపోయినా మెజారిటీని ఎలిమినేట్ చేయగలిగారు ట్రంప్. ఓకే. మెయిన్ పర్సన్స్‌ని. మెయిన్ వాళ్ళని. సో, మీరు చూడండి సౌత్ అమెరికాలో క్రమక్రమంగా కేవలం చైనా ప్రభావాన్ని తగ్గియడమే కాకుండా, చైనాకి ఏదైతే ఒక మోనోపోలీ ఉందో రేర్ ఎర్త్‌ది దానికి ఆల్టర్‌నేటివ్ తయారు చేయడం, హ్మ్. చైనాకి ఏదైతే ఇంపార్టెంటో ఆయిల్ అది వెళ్ళకుండా ఆపడం. సో, ట్రంప్ ఎలా సక్సెస్ అయ్యారో చూడండి. సో, చెప్ బేసికల్లీ ట్రంప్ వ్యాఖ్యల్ని అంత లైట్ తీసుకోవడానికి లేదనేది హి ఈస్ ఎ వెరీ ష్రూడ్ పొలిటీషియన్.
ట్రంప్ ఏంటంటే చరిత్రలో నేనొక బెస్ట్ పొలిటీషియన్‌గా ఉండాలని అనుకుంటున్నారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆయన ఏదైతే చేస్తున్నారో దాని దాని ఫలితాలు ఆయన వ్యాఖ్యలు సీరియస్‌గా లేకపోవడంతోని దాని ప్రభావం కనిపియట్లేదు. అంటే ఎక్కడ సీరియస్‌గా ఉండాలో అక్కడ సీరియస్‌గా లేకుండా కరెక్ట్. సిల్లీగా ఉండడం. సో, ఈ కైండ్ ఆఫ్ అంటే మేబీ ఆయనేమన్నా ఆయన ఒక స్ట్రాటజీ ఏమో అది అది తెలీదు. యెస్. సో, కుడ్ బి. ఆయన చాలా స్లోగన్స్ కూడా వాడుతూ వచ్చారు. అవును. అమెరికన్ సుప్రీం అమెరికా అని, సుప్రీం అమెరికన్స్ అనో లేకపోతే లోకలైజ్‌గా దాని గురించో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్‌మెంట్ అనేది వేరే వాళ్ళకెళ్ళిపోద్ది. ఇలా చాలా తీసుకొచ్చారు. మరి దాంతో పాటుగా ఇప్పుడు ఈ వార్ కూడా అలానే ఉంది. సో, ఇప్పటి వరకు చేసినయన్నీ కూడా నెగెటివే వచ్చాయి. మరి ఈ వార్ ఆహ్, ట్రంప్‌కి పాజిటివ్ అయిద్దా? నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తదా అనేది తెలీదు. కాలమే చెప్పాలి దానికి సంబంధించి. సో, ఎక్కడ ఏది గొడవైనా గానీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు కూడా మనం అదే పరిస్థితి. అక్కడ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తుంటే, ఇక్కడున్నటువంటి మనకి కొన్ని ఇబ్బందులొస్తున్నాయి. కొన్ని దేశాలకు కూడా ఉన్నాయి. సో, అందరికీ తెలిసిందే ఎల్‌పీజీ ల్యాక్ ఆఫ్ వస్తుంది. అండ్ కమింగ్ డేస్‌లో ఫ్యూయల్‌ది కూడా ప్రైజెస్ హైక్ అవ్వచ్చు. ఎందుకంటే ఈవెన్ అందరికీ తెలిసిందే ఫ్యూ డేస్ బ్యాకే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సిలిండర్ మీద రూ. 115 ఎంతో పెంచింది. ఎల్‌పీజీ డొమెస్టిక్ గ్యాస్‌ది. సో, ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర షిప్స్‌ని గనక వదలాలి అంటే ఇరాన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది. సో, అంటే ఫ్యూయల్ ఏదైతే ఉందో అవన్నీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చైనాకి సంబంధించిన కరెన్సీలోనే అవ్వాలి అనేది ఒక రూల్ పెట్టిందని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఇది నిజమేనా? ఒకవేళ ఇది వాస్తవం అయితే దీని మీద అమెరికాకి ఎటువంటి నెగెటివ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది? సో, ఇందులో 2 ప్రశ్నలున్నాయండి. ఒకటి మనకెలాంటి సమస్య రాబోతోందని. 2 యూఎస్, చైనా యాంగిల్. సో, ముందర మనది చూసుకున్నట్టయితే, మనకి బేసికల్లీ ఇండియన్స్‌కి ఏమవుతుందంటే, మనం మన అన్‌ఫార్చునేట్‌లీ మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, మన దేశంలోని అపోజిషన్ కానివ్వండి, ఒక పానిక్ క్రియేట్ చేస్తారు. వాళ్ళేంటంటే ఎక్కువగా భయభ్రాంతులకు గురి చేయడంతో జనాలు, అది ఒక రకంగా ఒక అడ్వర్స్ ఎఫెక్టే ఇస్తుంది. మనం చూసుకున్నట్టయితే కోవిడ్ వ్యాక్సిన్ గురించి కూడా వాళ్ళు కొంచెం నెగెటివ్ ప్రొపగండా చేశారు. దాంతోని వ్యాక్సిన్ హెసిడెన్సీ క్రియేట్ అయింది. ఇదే టైంలో సెకండ్ వేవ్ వచ్చింది. హ్మ్. అప్పుడు మళ్ళీ క్యాజువాలిటీస్ ఎక్కువయ్యన్నారు. అప్పుడు జనాలు నిజానికి వ్యాక్సిన్ ఏసుకోవడం మొదలుపెట్టారు. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఓకే. సమస్య లేదు అని అనట్లే. సమస్య ఉంది. బట్ వి ఆర్ ట్రైయింగ్ టు ఓవర్‌కమ్ దట్ అని అన్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడిక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడున్న పెట్రోల్ బంకులు ఎక్కడన్నా మన రద్దీలున్నాయా? లేవు. నిజానికి అంత లేవు. రెస్టారెంట్స్ ఏమన్నా క్లోజ్ అయ్యాయా? రెస్టారెంట్సే అంత క్లోజ్ అవ్వలేదు. కొన్ని హాస్టల్స్ అండ్ టిఫిన్ సెంటర్స్ అయితే క్లోజ్ అయినాయి. వార్తలొస్తున్నాయి. దే హైక్డ్ పానిక్ బయింగ్. ప్రైజెస్. పానిక్ బయింగ్. పానికొస్తుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ పానిక్ క్రియేట్ చేస్తున్న దాంట్లో ఎక్కువగా విపక్షాల నేతలే దొరుకుతున్నారు. అవును. ఈవెన్ కొంతమందేంటంటే గ్యాస్ ఉన్నా లేకపోయినా ఎలాగో హైక్ అయింది ప్రైస్ అన్నా కూడా అదే ఒక ప్రింట్ ఔట్ తీసి డ్యూ టు దీస్ థింగ్స్ మేము ప్రైజెస్ హైక్ చేస్తున్నాం అని చెప్పి కొన్ని పోస్టర్స్ పెడుతున్నాయి. ఈవెన్ కొన్నైతే క్లోజ్ అయినాయి. నేను చూస్తూనే ఉన్నాను. నేను నేను కూడా ఎఫెక్ట్ అయ్యా. కొన్ని టిఫిన్ సెంటర్స్ లేవు. మామూలుగా యూపీలో ఈ పానిక్ ఈ పానిక్ క్రియేట్ చేస్తూ వచ్చారండి. హ్మ్. ప్రభుత్వం ఏమి చేయట్లేదు, ప్రభుత్వం ఏమి అవును. చేయట్లేదని. తీరా చూస్తే సమాజ్‌వాదీ పార్టీ నేతల నుంచే ఎన్నో సిలిండర్‌లు దొరికాయి. హ్మ్. సుమారు ఒక్క నేత నుంచి 50 సిలిండర్‌లు దొరికాయి. అండ్ ఒక పక్కన సెంట్రల్ లీడర్‌షిప్ ఏమో ఐ మీన్ అపోజిషన్‌లో రాహుల్ గాంధీ కానివ్వండి వీళ్ళందరూనేమో పానిక్ ఎల్‌పీజీ షార్టేజ్ ఉందన్నారు. ఇక్కడ మన మినిస్టర్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే తీసుకుందాం. ఆ! హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తెలంగాణ. వీళ్ళ నేతలందరూనేమో ఇక్కడ నుంచి ఆహ్, ఐ ఫర్గాట్ ద నేమ్ ఒకాయన ఫార్మర్ ఎయిర్ ఫోర్స్ పైలట్. ఓకే. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. హ్మ్. ఆయనన్నారు ఎటువంటి షార్టేజ్ లేదని. హిమాచల్ నుంచి, కర్ణాటక నుంచి కూడా రెస్పెక్టివ్ మినిస్టర్స్ గవర్నమెంట్ నుంచి అన్నారు ఎటువంటి షార్టేజ్ అవును. లేదని. గవర్నమెంట్ నుంచి అయితే సారీ షార్టేజ్ గవర్నమెంట్ అంటే రూలింగ్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ అవును. నుంచి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఎల్‌పీజీ అంటే డొమెస్టిక్ గ్యాస్‌కి సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవెన్ కమర్షియల్‌గా ఇండస్ట్రీస్‌కి వెళ్ళేటువంటి దాన్ని కూడా కొంచెం తగ్గించి పర్సెంటేజు డొమెస్టిక్ వైస్ క క దానికే మనం అంతా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంపార్టెన్స్ దానికే ఇస్తున్నామని చెప్పడం జరిగింది. సో, ఈవెన్ దో చాలామంది దొరికిందే ఛాన్స్ కదా! అని చెప్పేసి ప్రైజెస్ హైక్ చేయడము. సో, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో, కొంతమందేంటి ఇలాగ వన్స్ పెంచారు గాబట్టి, ఇదే ప్రైస్ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. టిఫిన్ సెంటర్స్‌లో గాని, అక్కడ ఇక్కడ అనేటువంటిది ఒక మాటొస్తుంది. ఈ ఇంపాక్ట్ ఇలాగే ఉండొచ్చా మాట్లాడకపోతే అసలేంటి? ఏం జేయాలి ప్రజలు? సో, ఇదేంటంటే బేసికల్లీ ఇందాకన్నట్టుగా జనరల్లీ ఇలాంటివయినప్పుడు స్టార్టింగ్ సెంటర్ ఏం చేస్తుందంటే కొంచెం వాళ్ళు మౌనంగా ఉంటారు. అంటిల్ అండ్ అన్‌లెస్ వాళ్ళదేదైతే కావాలి అనుకున్నారో అంటే
వాళ్ళకి ఇనఫ్ ఎల్‌పీజీ స్టాక్ వచ్చేంత వరకు కూడా హ్మ్. ఇలాంటివి ఏవైతే నడుస్తూ ఉంటాయో వాళ్ళవి నడవనిస్తారు. బస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ బేసికల్లీ సెంట్రల్ గవర్నమెంట్‌ది చాలా మందికి చాలా కంప్లెయింట్స్ ఉన్నా, వాళ్ళ వాళ్ళది ఫ్యాక్ట్ చెకింగ్ కానివ్వండి, హ్మ్. విపక్షాలు నడిపే ఫేక్ నరేటివ్‌ని కౌంటర్ చేయడంలో దే ఆర్ వెరీ పూర్. వాళ్ళు చేసిన పనే వాళ్ళు చెప్పుకోరు. ఇంకా ఫేక్ నరేటివ్‌ని కౌంటర్ చేస్తారనుకోవడం కూడా అత్యాసే. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందంటారు. హ్మ్. హ్మ్. సో, బేసికల్లీ ఇప్పుడు అదే జరుగుతోంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మనకేంటంటే, మనం బేసికల్లీ 50% ఎల్‌పీజీ మనకి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ అంటే యుద్ధం మొదలైన తర్వాత కెనడా మనకు ఆఫర్ చేసింది. హ్మ్. ఆస్ట్రేలియా ఆఫర్ చేసింది. అల్జీరియా ఆఫర్ చేసింది. సో, మనకొస్తున్నాయి. ఇప్పుడు మనం జూస్తున్నాం. మనకి ఎన్నో ట్యాంకర్‌లు వస్తూ ఉన్నాయి. డాక్ అవుతూ ఉన్నాయి. సో, షార్టేజ్ రాలేదని అనలే. వచ్చింది. బట్ గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు ఓవర్‌కమ్ థట్. అంటే అంత షార్టేజ్ అయ్యేంత వరకు అంటే జీరో స్టాక్ అయ్యేంత వరకు గూడా గవర్నమెంట్ ఏం చూస్తూ ఊరుకోదు కాబట్టి నిలువలైతే ఉన్నాయి. ప్రాబ్లమ్ లేదు. బట్ మనం ఇంకా వాటిని టచ్ చేయలేదు. రిజర్వ్స్ వాటిని నుంచి ఇంకా మనం టచ్ రిజర్వ్స్ ఇంకా చేయలేదు. చేయలేదు. మనం అది ఇంకా వాటిని టచ్ చేస్తున్నట్టు చెప్పలే. అవి అలాగే ఉన్నాయి. అవి అలానే ఉన్నాయి. సో, ప్రాబ్లమే లేదు. స్టాక్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. అంటే ఈ గ్యాస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్‌లో అమ్మడం కోసం ఈ స్కేర్సిటీననేది తీసుకొస్తుందనేది కూడా మాట వినిపిస్తుంది జనాల్లో. ఇది ఏమంటారు దీని గురించి? అంటే డిపెండ్స్ అండి. ఇది ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా గ్యాస్ ఏజెన్సీస్ క్రియేట్ చేస్తున్నాయా? ఓ లేకపోతే విపక్షంలో ఉన్న కొంతమంది నేతలే దీన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారంటే దీనికి రకరకాల ఆన్సర్‌లొస్తాయి. హ్మ్. మనం మామూలుగా చూసుకున్నట్టయితే గనక సెంట్రల్ మీడియాలో కానివ్వండి, జాతీయ మీడియాలో బాగా వైరల్ చేస్తూ వస్తున్నారు. ఇంత షార్టేజ్ ఉంది. ఈ రాష్ట్రంలో ఇంత షార్టేజ్ ఉంది. ఆ రాష్ట్రంలో అంత షార్టేజ్ ఉందని. తీరా చూస్తే యూపీ నుంచే ఎన్నో సిలిండర్‌లు దొరికాయి. హ్మ్. హ్మ్. ఒక్క నేతను నేను నేను రకరకాల నేతల పేర్లు చెప్పట్లే. కేవలం ఒక్క నేత నుంచే 55 సిలిండర్‌లు దొరికాయి అంటే, మనకు తెలిసిందే వీళ్ళు ఎలాంటి షార్టేజ్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అవును. అండ్ ఇదేమి కొత్త కాదండి. మనకి గుర్తున్నట్టయితే కోవిడ్ అప్పుడు కూడా ఆక్సిజన్ ట్యాంకుల షార్టేజ్ క్రియేట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ. సో, ఇట్ ఈస్ నాట్ ఇంకొకటి నెట్‌లో వైరల్ అవుతుంది వీడియో హ్మ్. ఢిల్లీలో. ఒక సందులోనేమో కాంగ్రెస్ వాళ్ళు ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ విపక్షంలో ఉన్న వాళ్ళేంటంటే గొడవలు చేస్తున్నారు గ్యాస్ షార్టేజ్ ఉందని. హ్మ్. ఆ పక్క సందులో సిలిండర్‌లొస్తున్నాయి. హ్మ్. గ్యాస్ సిలిండర్ ఒస్తుంది. వాళ్ళ ఇంట్లో సప్లై చేస్తున్నారు. సో, ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ విపక్షాలు అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు సోషల్ మీడియాలో నరేటివ్ నడపడంలో సక్సెస్ అవుతున్నారు. ఆ! ఇప్పుడు ఓకే. మేబీ ప్రభుత్వం దగ్గర వ్యూహాత్మక తప్పిదమా మనకి తెలీదు కానీ, ఇలాంటి నరేటివ్ స్టార్ట్ అయిన వెంటనే దాన్ని బస్ట్ చేయడంలో ప్రభుత్వం కొంచెం తొందరగా ఉంటే గనక జనాలకి పానిక్ రాదు. హ్మ్. జనాలకి పానిక్ బయింగ్ అవుతున్న కొద్దీ ఆబ్వియస్‌లీ షార్టేజ్ క్రియేట్ అవుతుంది. హ్మ్. అది అంతిమంగా ప్రభుత్వానికే నష్టం చేకూరుస్తుంది. మీరన్నట్టుగా ఇప్పుడు ధరలు పెరగడం, లేకపోతే గనక షార్టేజ్ రావడం, కమర్షియల్ వాటికి తగ్గడం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా ఎకానమీకి దెబ్బ పడుతుంది. హ్మ్. ఎకానమీకి దెబ్బ పడితే అది మళ్ళీ ప్రభుత్వాన్నే అంటారు. సామాన్యులకే జేబులు చిల్లులు పడుతున్నాయి. కరెక్ట్. సో, అది మళ్ళీ ప్రభుత్వానికే చెడ్డ పేరొస్తుంది కాబట్టి, నాకు తెలిసి ప్రభుత్వం అంతవరకు రానివ్వదు. ఆ హ్మ్. ఇంపాక్ట్ అక్కడి వరకు వచ్చే లోపే దే విల్ ఓవర్‌కమ్ థట్. మీరు చూసుకున్నట్టయితే గనక 2014 నుంచి ఎన్నో క్రైసిస్‌లొచ్చాయి. బట్ మనం ప్రతి ఒక్క క్రైసిస్‌ని మనం దాటుకుంటూ వచ్చాం. డీమానిటైజేషన్, జీఎస్టీ, కోవిడ్, దాని తర్వాత రష్యా, యుక్రెయిన్ వార్, దాని తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ గాజాలో అక్టోబర్ 7థ్ అటాక్, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ వార్. హ్మ్. మనం చూసినట్టయితే కోవిడ్ వచ్చిన తరువాత ఏ దేశం మనం బౌన్స్ బ్యాక్ అయినట్టు అయిందండి? లేదు. మనం అయినంత ఇంకెవ్వరు అవ్వలే. యూరోప్ ఇప్పటికీ క్రైసిస్‌లోనే ఉంది. అండ్ ఇప్పుడు ధరలు పెరిగాయని అంటున్నారు. టు సమ్ ఎక్స్‌టెంట్ అది నిజం. కానీ వేరే దేశాలతోని పోల్చుకున్నట్టయితే మన దగ్గర ధరలు ఎంత పెరిగాయి? మన దగ్గర పెరిగిన మాట వాస్తవం. కానీ వేరే దేశాలతోని పోల్చుకున్నట్టయితే మనం నిజానికి అంత పెరగలే. మనం కంటైన్ చేస్తున్నాం. హ్మ్. ఆ ప్రభావం జనాల మీద పడకుండా ప్రభుత్వం తీసుకుంటోంది. సో, ఏంటంటే ఇది కొంచెం సమయం పడుతుంది దీన్ని ఒక ట్రాక్‌లోకి తేవడానికి. అప్పటి వరకు ఓపికగా ఉండాలి అంతే. అవునండి. కొన్ని హోటల్స్‌లో వాటిలో పెరిగాయి. అన్నీ చూస్తూనే ఉన్నాం. సో, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, సో, అక్కడ ఉన్నటువంటి నిల్వలు ఇటు రావడానికి వేరే దేశాలకి వాటికి కూడా ఇరాన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. సో, ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా చైనాకి సంబంధించిన కరెన్సీలోనే వెళ్ళాలి. ట్రాన్సాక్షన్స్ అవ్వాలి అనేది అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే అమెరికా పతనం స్టార్ట్ అయినట్టేనా? అది జరిగే ఛాన్స్ ఉందా? ట్రంప్ అది జరగనిస్తారా? బేసికల్లీ ఇవి వార్తలొస్తున్నాయండి. హ్మ్. సో, కన్ఫర్మేషన్ ఏమీ లేదు. టు సమ్ ఎక్స్‌టెంట్
ఇందులో మనం ఇరాన్ బేసికల్లీ ఏంటంటే చైనాకి చాలా ఇంపార్టెంట్ అలై. హ్మ్. చైనాకి అత్యధికంగా ఆయిల్ ఇచ్చే దేశాల్లో ఇరాన్ ఒకటి. హ్మ్. అండ్ సుమారు $400 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇరాన్‌లో పెట్టింది చైనా. హ్మ్. సో, చైనా ప్రభావం ఇరాన్ మీద చాలా ఉంటుంది. సో, అండ్ ఇప్పుడు కూడా నిజానికి చైనాకి వెసెల్స్ ఇయ్యడానికి అనుమతి ఇచ్చిందన్న వార్తలు కూడా వచ్చాయి. హ్మ్. సో, బేసికల్లీ ఏంటి అంటే కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇందాక చెప్పినట్టుగా ఇది ఐఆర్‌జీసీ ఇచ్చిందా? హ్మ్. ఇరానియన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఇరానియన్ గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు యూఎస్‌ని కానివ్వండి, వేరే దేశాలను యాంటాగనైజ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు సంధి చర్చలకి ప్రయత్నిస్తారు. సో, ఒకవేళ ఐఆర్‌జీసీ ఇచ్చినట్టయితే గనక మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరి హ్మ్. అండర్‌లో ఉందిది? ఇప్పుడు రాను రాను ఇది ఎలా వెళ్తుందంటే ఐఆర్‌జీసీ ఒకటివ్వచ్చు. గవర్నమెంట్ అంటే ప్రభుత్వంతో వేరే దేశాలతోని చర్చల్లో ఉన్నవాళ్ళు ఒకటివ్వచ్చు. ఎవరిది ఫాలో అవ్వాలి? ఎవరికి అండర్‌లో ఉంది? సరే మిలిటరీల అండర్‌లో ఉన్న వాళ్ళది తీసుకుందంటే వాళ్ళు చర్చలకి వస్తారో లేదో మళ్ళీ అది ఇంకొక సమస్య. హ్మ్. హ్మ్. సో, ఏంటంటే ఈ క్రైసిస్ మనకి ఇంకా క్లారిటీ రావాలంటే హూ ఈస్ ద షార్ట్ కాలర్ అనేది కొంచెం సమయం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే నాకు తెలిసి యువాన్‌లో అవుతోంది అని నేను అనుకోవట్లే. ఈవెన్ ఇన్ థట్ కేస్ ఒకవేళ అవుతున్నా అది ఐ బిలీవ్ ఇట్ విల్ బి ఫర్ షార్ట్ టర్మ్. ఓకే. ఐ బిలీవ్ ఇట్ విల్ బి ఫర్ షార్ట్ టర్మ్. ఇరాన్‌లో అయితే ఇప్పుడున్న రెజీమ్ చేంజ్ అవుతుందండి. ఒకవేళ అది గనక అయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రో యూఎస్ఏ ఉంటారు. వాళ్ళు ప్రో చైనా ఉండరు. హ్మ్. చైనాకిప్పుడు అంత ప్రభావం లేదు అక్కడ ఇప్పుడున్న రెజిమ్‌ని నిలబెట్టేంత. ఓకే. సో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ ఫర్ చైనా. బట్ లాంగ్ టర్మ్‌లో చైనాకి ఇదొక చాలా పెద్ద సెట్ బ్యాక్. ఓకే. సౌత్ అమెరికాలో ప్రభావం పోయింది. ఆయిల్ ఇచ్చే దేశం పోయింది. వెస్ట్ ఏషియాలో చైనా ప్రభావాన్ని ఉంచగలిగే దేశంలో రెజ్యూమ్ చేంజ్ అవ్వబోతోంది. అండ్ చాలా ఎక్కువగా ఆయిల్ ఇచ్చే దేశం కూడా ఇప్పుడు యూఎస్ వైపెళ్ళింది. సో, బేసికల్లీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెరీ, వెరీ టఫ్ టైమ్ ఫర్ చైనా. యాస్ ఫర్ యూఎస్ అండ్ ఇరాన్ మనం కొంచెం వేచి చూడాలి ఇది ఎటెళ్తుంది అని. అంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ యుద్ధం అయితే అయిపోవాలని ఆశిద్దామండి. మరి అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటేంటంటే ఇరాన్‌కి రష్యా ఇండైరెక్ట్‌గా కూడా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా వార్తలొస్తున్నాయి. నిజంగానే సపోర్ట్ చేస్తుందా? మేబీ చేస్తూ ఉండొచ్చు. ఓకే. ఇరాన్ అయితే యూఎస్, రష్యా ఏం కన్ఫర్మ్ చేయలేదు. హ్మ్. వ్లాదిమిర్ పుతిన్‌ది ఒక వీడియో వచ్చిందేంటంటే మమ్మల్ని ఏమి డైరెక్ట్ అడగలేదు అని. మేబీ హ్మ్. ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం రష్యన్ ఇంపార్టెన్స్ ఎటువైపు ఉంటే బెటర్? ఇప్పుడు ఈ వార్ కొనసాగుతున్న కొద్దీ రష్యన్ ఆయిల్‌ని నార్మలైజ్ చేస్తూ వస్తుంది. హ్మ్. దానివల్ల రష్యాకి ప్రాఫిట్‌లు పెరుగుతూ వచ్చాయి. సో, ఇరాన్‌తోని ఉండడం కంటే కూడా ప్రస్తుతం యాస్ మచ్ యాస్ ఎవ్రీవన్ హేట్స్ టు అడ్మిట్ రష్యా యూఎస్ వైపు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. ఇది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఈక్వేషన్ రష్యా యూఎస్ వైపు ఎలా వెళ్తుందని. హ్మ్. హ్మ్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రష్యాకి చైనా కంటే పెద్ద శత్రువు యూఎస్ కాదు. ఏదైతే యుక్రెయిన్‌కి ఇంకా రష్యాకి మధ్య యుద్ధం జరుగుతోందో, ఆ యుద్ధం ఎక్కువగా జరగాలి అని కోరుకునేది నిజానికి యూఎస్ కాదండి. హ్మ్. చైనా. ఓకే. ఎందుకంటే యుద్ధం జరుగుతూ ఉన్నంత కాలం రష్యా మీద ఆంక్షలుంటాయి. రష్యా మీద ఆంక్షలు ఉన్నంత కాలం రష్యా అతి కొద్ది దేశాల మీదే ఆధారపడుతుంది. హ్మ్. దాంట్లో ప్రధానంగా ఉండేది చైనా. సో, చైనా ఆధీనం ఇన్ ది సెన్స్ చైనాకి ఎక్కువ కమాండ్ ఉంటుంది రష్యా మీద. హ్మ్. ఒకవేళ యుద్ధం ఆగింది. నార్మలైజ్ అయ్యింది. రష్యాకి అన్ని దేశాలకి యాక్సెస్ వచ్చిందనుకోండి. రష్యన్ ఎకానమీ బానే ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఏదైతే డిస్కౌంటెడ్ ఆయిల్ వస్తోందో ఇప్పుడు అది కూడా రాదు. సో, చైనాకి ఎలా చూసుకున్నా సరే యుద్ధం అవుతూ ఉండడమే చైనా కోరుకుంటుంది. రష్యాకి, యుక్రెయిన్‌కి మధ్య. ఓకే. సో, మరి అలాంటప్పుడు రష్యా రష్యాకి తెలుసు. హిస్టారికల్లీ చైనా రష్యాకి అలై కాదు. ఇన్‌ఫాక్ట్ చైనా ఇంత ఎదగడానికి కారణం యూఎస్‌కి సోవియట్ మీద ఉన్న కోపం. ఓకే. సోవియట్‌ని కొట్టాలి అంటే గనక బ్యాక్‌యార్డ్‌లో ఒక దేశం ఉండాలి. హ్మ్. చైనాని మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళిద్దరి సోవియట్‌కి, చైనాకి మధ్య హిస్టారికల్లీ జరిగిన గొడవని ఆసరాగా చేసుకొని, చైనాని యూఎస్ క్యాంప్‌లోకి తెచ్చుకొని, చైనాని ఎకనామికల్లీ వాళ్ళు స్ట్రెంథెన్ చేస్తూ వచ్చారు. ఓకే. సో, పుతిన్‌కి ఇవన్నీ తెలుసు. హ్మ్. హి హ్మ్. నోస్ చైనా ఈస్ ద బిగ్గర్ థ్రెట్ ఫర్ హిమ్. ఎందుకంటే బ్యాక్‌యార్డ్‌లోనే ఉంది. చైనీస్ సోషల్ మీడియాలో చాలామంది రష్యన్ మ్యాప్‌ని వాళ్ళు కట్ చేసేస్తారు. అంటే ఇది చైనా భూభాగం అని.
హ్మ్. మనది ఎలా అయితే అరుణాచల్ ప్రదేశ్‌ని, జమ్మూ కాశ్మీర్‌లో పార్ట్ చూపిస్తారో అలాగే రష్యాలో కూడా చాలా పార్ట్‌ని వాళ్ళు చైనాదని అంటారు. ఓకే. సో, పుతిన్‌కి తెలుసండి ఎవరి వైపు ఉండాలని. రష్యాకి ఇప్పుడు ఉన్న దాంట్లో ఇట్ ఈస్ సేఫ్ ఫర్ రష్యా టు బీ ఆన్ యూఎస్ సైడ్ ఆర్ ఆన్ న్యూట్రల్ సైడ్ థాన్ టు బీ విత్ చైనా. ఓకే. ఎందుకంటే ఇరాన్‌కి సంబంధించిన సుప్రీం లీడర్ ఖమేనీ గారి తర్వాతొచ్చిన ముస్తఫా ఖమేనీ కూడా రష్యాలోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. వార్తలే. వార్తలే. సో, ఆ బేస్‌లో మేబీ ఇండైరెక్ట్‌గా ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఏమన్నా ఆహ్, అంటే యుద్ధానికి సంబంధించినవేమన్నా ఆహ్, కుడ్ బి తెలియకుండా ఏమన్నా ఆర్ ఇస్తుందా? మేబీ రష్యానే అన్నోన్ మీడియేటర్ కూడా అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఆహ్, సంధి చర్చలు చేయాలి అంటే కేవలం 2 దేశాలున్నాయి. ఓకే. యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్య. ఒకటి భారత్, హ్మ్. 2 రష్యా. ఎందుకంటే భారత్ అటు ఇరాన్‌తోని మాట్లాడుతుంది, ఇటు ఇజ్రాయెల్‌తోని మాట్లాడుతుంది, ఇటు యూఎస్‌తోని. అవును. అండ్ రష్యాకి కూడా మామూలుగా ప్రస్తుతం ఉన్న దాంట్లో ట్రంప్‌కి, పుతిన్‌కి మధ్య కూడా బానే ఉన్నాయి. హ్మ్. మేబీ రష్యాకి, ఇజ్రాయెల్‌కి మధ్య అంతగా లేకపోవచ్చు కానీ, యూఎస్‌కి, రష్యాకి ఒక రకమైన కనీసం మాట్లాడుకునే రిలేషన్ ఉంది. బట్ అవును. రష్యాకి, ఇజ్రాయెల్‌కి బానే ఉంది. సారీ ఇరాన్‌కి. సో, మేబీ రష్యానే ఒక రకంగా సర్ప్రైజింగ్‌లీ మీడియేషన్ చేస్తోంది అనుకున్నా, మనం హ్మ్. ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూఎస్ ఏమన్నా జరగొచ్చు భౌగోళిక రాజకీయాల్లో. మనం అవునవునవును. దేన్ని రూల్ ఔట్ చేయలేం. అసలే అంటే ఈవెన్ దో జియో పాలిటిక్స్ అనే కాదు మనకు లోకల్ పాలిటిక్స్‌లో కూడా స్టేట్ పాలిటిక్స్‌లో కూడా అసలు ఏం జరుగుతుంది అనేది మనం గెస్ చేయలేం. నైట్ నైట్‌కి ఏమన్నా జరగొచ్చు. కరెక్ట్. పడుకొని లేచేటప్పటికి ఉన్న అప్డేట్ ఉండదు పాలిటిక్స్‌లో. సో, ఇప్పుడే అదే జరుగుతోంది జియో పాలిటిక్స్‌లో. విల్ సీ. ఎప్పటికైనా గానీ ప్రాణ నష్టం వల్ల మనకి వచ్చేదేం ఉండదు. సో, ఏదో ఒక దేశం వచ్చి దీన్ని సంధి చేయాలని ఆలోచిద్దాము. మీరు చెప్పిన ప్రకారం మరి అది భారత్ చేస్తుందా? లేతే రష్యా చేస్తుందా? ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి సంబంధించినవి చూద్దామండి. థాంక్ యూ సో మచ్ శ్రీహర్ష గారు. థాంక్ యూ అండి.